అందరూ కూడా పరమ భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆ ప్రార్థనా శ్లోకాన్ని చెప్పండమ్మా. నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం. నీటిలో ఉండేటటువంటి కప్పలు పాలసముద్రంలోంచి పైకి లేచాయి అన్నారు క్షీరసాగర మథనంలో, ఇందాక చెప్పాను కదా. అందుకని ఇవాళ కప్ప రూపంలో వచ్చి శ్రీమన్నారాయణుడు వేదిక ముందుకొచ్చి మరీ దర్శనమిస్తున్నాడు చూడండి క్షీరసాగర మథనం అవగానే. నాకైతే ఆయన నోరు ఇలా 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 అనడంలో ఆది కూర్మం ఆ రోజున ఇలాగే కూర్చుంది సుమా అని చెప్పడానికి వచ్చాడా అన్నట్టుగా మహానుభావుడు ఇవాళ నారాయణుడే వచ్చాడు అమ్మవారి స్తోత్రం చేసేటప్పటికీ, ఒరే నేను మీ అందరికీ ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాను, క్యాంప్ చేశాడన్నావు కదా, ఇదిగో మీకు దర్శనం ఇస్తున్నానని కనబడ్డాడు. కానీ ఉపన్యాసం అయిన తర్వాత ఆయన మీద పడిపోయి నమస్కారాలు చేసేయకండి, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది. చల్లనివాడు కదా, మీకు చెప్పాను కదా, ఎన్ని కష్టాలున్నవాడు ఆయన్ని పుట్టుకుంటే చల్లగా ఉంటుందని. కప్ప చల్లగా ఉంటుందండి. కప్ప రూపంలో వచ్చాడు, నీళ్లలో ఉండగలడు, భూమి మీద ఉండగలడు, ఉభయచరంగా వచ్చాడు. నా స్వామి దర్శనంగానే నేను భావించి నమస్కరిస్తూ నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మీ నమో నమః పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః సర్వసంపత్స్వరూపిణ్యై సర్వాధారాయై నమో నమః హరిభక్తిప్రదాత్రీ చ హర్షదాత్ర్యై నమో నమః కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే సంపత్వధిష్టాతృదేవ్యై సంపత్వధిష్టాతృదేవ్యై అంటే సంపత్తికి అధిష్టానమైనటువంటి దేవత, ఐశ్వర్యమునివ్వగలిగినది. సంపత్ అధిష్టాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః నమో బుద్ధిస్వరూపాయై బుద్ధిదాయ్యై నమో నమః యథా మాతస్తనాంధానాం శిశూనాం శైశవే సదా. అంటే ఎంత గొప్ప స్తోత్రమో చూడండి, ఎలా పూర్తి చేస్తున్నారో. యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా అంటే పిల్లవాడు శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువుగా ఉన్న బిడ్డన్ని బ్రతికించగలిగిన శక్తి ప్రపంచమునందు అమ్మ పాలు తప్ప వేరొకటి లేదు. ఈ లోకమునందు నేను సుఖశాంతులతో ఉండడానికి ఐశ్వర్యము తప్ప వేరొక దిక్కు లేదు. అందుకని ఐశ్వర్యము ఉండవలసినదే, ప్రయత్నపూర్వకంగా నిరసించకూడదు, తృప్తి ఉండాలి. అందుకని అమ్మా ఆనాడు బిడ్డడైనందుకు వాత్సల్యముతో అమ్మ పాలిచ్చి బ్రతికించినట్టు సమస్త లోకములకు తల్లివైన నువ్వు కూడా దయతో మాకు ఐశ్వర్యమునిచ్చి కాపాడు. ఎంత గొప్ప మాటతో పూర్తి చేశాడో చూడండి ఇంద్రుడు. యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః. అలా అమ్మా మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడి రక్షించు. అమ్మ స్తోత్రంలో ఒక గమ్మత్తుంది, మీరు గమనించారో లేదో. ఆ తల్లి ఏమి చెయ్యగలదో అంటే నారాయణ్యై నమో నమః అటువంటి తల్లి మనకి హరిభక్తి ప్రదాత్రై చ హర్షదాత్రై నమో నమః విష్ణు భక్తిని ఆవిడే ఇచ్చి ఆనందమును కల్పిస్తుంది. అందుకని ఇప్పుడు లక్ష్మి సంతోషించాలంటే మనం మళ్ళీ 11 మార్లు ఏవి చెప్పాలి? స్వామి నామని చెప్పాలి కదా. అందుకని అవి కూడా చెప్పేసి వెళ్ళిపోదాం, మనకి పెద్ద కష్టం ఏంటి, పొంగిపోయి చెప్పేస్తాం మనం కదా.
అందుకని మీరేమనాలి? గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాలి. అందుకని అనండి, నిఖిల లోకేశ గోవింద, ఇహ పరదాయక గోవింద, పరమదయాళో గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, తిరుమలవాస గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీనివాస శ్రీ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, ఆనందరూప గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, శిష్ట పరిపాలక గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, లక్ష్మీవల్లభ గోవింద. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. మా రేపటి రోజు శనివారం, రేపటి రోజు కోసమే రిజర్వ్ చేశాను. అసలు ఆర్తిపడి రేపు లక్ష్మీ కళ్యాణం. అమ్మవారు శ్రీమన్నారాయణుణ్ణి రేపు కళ్యాణం చేసుకుంటుంది. కమనీయమైనటువంటి ఘట్టం. రేపటి రోజున దాన్ని విజ్ఞాపన చేసేటటువంటి అదృష్టాన్ని స్వామి నాకు కటాక్షించుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.